హాయ్ ఫ్రెండ్స్, ఇది విజయవాడలో రెండో రోజు అండి. ఇది వీడియో అయితే పెడుతున్నాను. ఫస్ట్ లెంత్ ఎక్కువైపోయిందని ఇంకా రెండో పార్ట్ కింద పెడుతున్నాను అనమాట. ఇది మా వదిన బ్రేక్ఫాస్ట్ అనమాట. సాంబార్ ఇడ్లీ అండ్ బాదం పప్పు అది కూడా నానబెట్టిచ్చారు. మా అన్నయ్య చెప్పు ఏమేమి పెట్టారు నాకు చెప్తావా? అప్పుడు పాలు దోశలు పెట్టా, దోశలో చట్నీ చేశా, 3 దోశలు పెట్టా. 2 మందు తాగినట్టే తాగాను. ఇగో మొన్న వచ్చినప్పటికి ఇప్పుడు ఇంకా తగ్గిపోయాను. మొన్న నుంచి ఇంకా తగ్గిపోయాను. వచ్చాక జ్యూస్ ఇవ్వాలి, అరిగిపోయి ఉంటది. పొద్దున్న సిండి పెట్టారు. బాగున్నావు కుమారి? ఏముంది ఖాళీ. బాగానే ఉన్నాడు. ఏం చేస్తున్నారు? బాగానే ఉన్నాను. ఎక్కడ ఉండేది ఇప్పుడు? ఇంకా కొంతసేపు అయితే మా వదినాను వాళ్ళ పని మనిషి లక్ష్మి అనమాట, ఇద్దరు దెబ్బలాడుకున్నారు. అంటే మొన్న వచ్చిన మీద ఇప్పుడు ఇంకా తగ్గిపోయారమ్మా, బాగా చిక్కిపోయారు అని అందనమాట. అంటే మా వదిన వచ్చిన దగ్గర నేను సరిగ్గా చూడట్లేదు, పెట్టట్లేదు అన్నానని, ఎందుకు పెట్టట్లేదమ్మా అని మా వదిన మీద దెబ్బలాడుతుందనమాట. అయితే మా అన్నయ్య కూడా లేరు ఊళ్ళోనూ, అందుకు సరిగ్గా చూడట్లేదు. మా అన్నయ్య ఉంటే నన్ను బాగా చూసి పెట్టేవారు అని చెప్పాను. అందుకొంచెంసేపు దెబ్బలాడుకున్నారు. దారిలో వస్తా తను చాకల అమ్మాయి కుమారి అనమాట. తను కూడా అలవాటు, ఎప్పుడన్నా మాట్లాడుతూ ఉండేది. ఎలా ఉన్నారమ్మా అని అడుగుతుందనమాట. ఇంకా అందుకే ఒరిజినల్ వాయిస్ అలా ఉంచేసాను. ఇంకా ఇవన్నీ మెమోరీస్గా ఉంటాయి అనేసి ఎక్కువ వాయిస్ ఎవరు ఇవ్వలేదనమాట. అయితే ఇంక ఇక్కడికి వచ్చి ఇంక అందరం వంటలు చేసుకొని నీలిమ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. వచ్చి ఇంకా వంటలు చేస్తున్నాము. బిర్యానీ చేసి చికెన్ కర్రీ అది ఇంకా తలకొకటి చేసుకొని ఇంక అందరం ఆ రోజు ఇంక అక్కడే భోంచేద్దామని చెప్పాను కదా. ఇంక అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం అనమాట. ఇక్కడ కూడా చిన్న గ్లాస్తో పాలు ఇచ్చిందని ఇంకా లక్ష్మి గారు కూడా అన్నారనమాట. ఇంకా అందరం కలిసి తినే టైం ఏం తింటున్నాం. ఈ అబ్బాయి సన్నీ అనమాట, మా అబ్బాయి ఫ్రెండ్. తినే యూకే వెళ్తున్నాడు. ఇంకా తినికి పచ్చళ్ళు నీ తాడు గడపేళ్ళు, నేను నా పిల్లల నుంచి నేను ఇక్కడ పెంచుకుంటా. ఫోన్తో బుక్ చేసుకున్నాడు ఏరోప్లేను. నువ్వు కూడా బుక్ చేసుకుని వెళ్తావా? డాడీ దగ్గరికి వెళ్తావా, మామ దగ్గరికి వెళ్తావా? డాడీ దగ్గరికి వెళ్తా. డాడీ దగ్గరికి వెళ్తావా? ఎక్కడికి? డాడీ ఎక్కడ ఉన్నారు? అమెరికాలో ఉన్నారా? ఇంకా అందరం కూడా భోంచేసి మళ్ళీ కూర్చున్నాము. మళ్ళీ నీలిమ వాళ్ళ అమ్మమ్మ మళ్ళీ డ్రింక్ తీసుకోమని ఇంక అందరికి తెచ్చేస్తున్నారనమాట. ఇంక మేమైతే భయం వేసి ఇంకొద్దని చెప్పాము. ఆ 2 రోజులు ఇలా అయితే గడిచిపోయిందనమాట.